అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఇది బండి వచ్చేసరికి పల్సర్ 125cc లేటెస్ట్ బండి అనమాట. బండి తీసిన ఒక 10 days అయింది. గ్రామ సింహం అనేది అడ్డం వస్తడం వల్ల అన్నయ్య యాక్సిడెంట్ చేయడం జరిగింది. హెడ్ లైట్, బ్రేక్ లివర్, ఫ్రంట్ ఫోర్క్ సెట్ అనేది కొద్ది డ్యామేజ్ అయినాయి. ఫోర్కులు బెండ్ వచ్చినాయి అనమాట. ఈ బండి 10 రోజులు అవుతుందంట. నాగరాజు అన్నయ్య చాలా బాధపడ్డాడు. కొత్తగా తీసుకున్నాను, కుక్క అనేది అడ్డం మొత్తం వల్ల డ్యామేజ్ జరిగింది. నాకు బండి ఎట్ట రావాలంటే మళ్ళీ నేను షోరూమ్ నుంచి కిందకి దించినప్పుడు ఏ విధంగా అయితే ఫీల్తో అయినా అదే ఫీల్తో రావాలన్నాడు. ఓకే అన్నయ్య స్వామి, నీకైతే ఏం బాధ లేదు, నేను బండి అనేది చేసిస్తానన్నాను. బండి అనేది యాజిటీజ్గా ముందు సెట్ అనేది మొత్తం తీసేయాలన్నమాట. ఈతనేనమాట నాగరాజు గారు, మన అన్నయ్య చాలా దూరం నుంచి అయితే వచ్చాడు. దీనికి ముందు సెక్షన్ అనేది మొత్తం ఓపెన్ చేసేయాలి. ఫోర్క్ సెట్ కూడా ఓపెన్ చేసి ఫోర్క్లు టీ స్టెమ్ అనేది బెండ్ వచ్చినాయి అనమాట. ఈ మొత్తం అనేది బౌండరీకి తీసుకెళ్ళి బెండ్ తీయించాలి. అట్లాగే బ్రేక్ లివర్ కూడా ఇరిగిపోయింది. ఈ లివర్ బహుశా దొరకపోవచ్చు, అయినా ట్రై చేస్తాను, దొరికిద్ది. అట్లాగే హెడ్లైట్ అసెంబ్లీ చూడండి. హెడ్లైట్ బీమ్ కొంచెం కాస్ట్ ఉంటుంది అనమాట. అయినా కానీ మనకు అన్ని కంపెనీయే కావాలన్నాడు కాబట్టి యాజిటీజ్గా మనం కంపెనీ వేసి షోరూమ్ అవుట్పుట్ ఇవ్వాలి. బండికి చాలా బలంగా అనేది దెబ్బ తగిలింది. ఇవేనమాట ఫోర్క్లు అనేది. ఈ సెట్ అనేది ఇట్లా తీసుకెళ్ళి మనం బౌండరీలు వేస్తే వర్క్ అనేది నీట్గా చేసిస్తారనమాట. బండి డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్.